ఓం కబాలి కమెడియన్ ఆలే హనీమూన్ కి బాలే మనం 3 మిలియన్ కొట్టాలి సిరీస్ హిట్ అవ్వాలి. అవాహయామి లైక్లు షేర్లు కమెంట్లు అవాహయామి. రే 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 ఏం చేస్తున్నావురా? మన సిరీస్ హిట్ అయ్యి మనకు సబ్స్క్రైబర్స్ రావాలని పూజ చేస్తున్నాను. రే నువ్వు అనుకున్నవి పూజ చేస్తే కాదు, ఆడియన్స్ ని ప్లీజ్ చేస్తే వస్తాయి. ఏండి చూసారు కదా ఈ డాషాలు, ఈడేదో చేసే ముందే మీరే వెంటనే ఈ వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేసేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టేయండి. అబ్బా ఆ ఇరుక్కు కొంపలో పడుకుని ఒకేసారి ఇంత విశాలమైన గదిలో కొత్తలోకి నిద్రపట్టి సావట్లేదు. కాసేపు ముక్కు మామగారితో టైంపాస్ చేద్దాం. ఇదేంటి ఈ డోర్ తెరిచింది? మామా 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 స్నానం చేస్తున్నావా? అయితే లైట్ కట్టేసి ఆడుకుందాం. లైట్ కట్టేసిన ఇళ్ళలో ఉలుకు పలుకు లేదేంటి? నువ్వు బాత్రూమ్ లో ఉండాలి కదా మావా, ఇక్కడేం చేస్తున్నావు? నేను బాత్రూమ్ లో ఉండడం ఏంటి మావా? ఇప్పుడే అను రూమ్ నుంచి మావయ్య రూమ్ నుంచి వస్తున్నాను. మరి లోపల నుంచి నాతో మాట్లాడింది. లోపల లేదు బయట లేదు, అయినా నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? నిద్ర పట్టట్లేదు మావా. నాకు కూడా పట్టట్లేదు మావా. అయితే ఇప్పుడు మరి ఏం చేద్దాం? మనకి నిద్ర పట్టకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? నిద్రపోతున్నా నిద్ర చెడగొట్టాలి. పద చెడగొట్టేద్దాం. చోకులాడి స్వప్న సుందరి మా పటేళ్ళ మల్లె పందిరి ఆ లుంగిని మడత పెట్టి ఈ టైంలో ఎవడు? ఎవరు లేరే. చూడలేదురా. మళ్ళీ కొడతాం పదరా. మళ్ళీ డోర్. ఎవడో నాతో గట్టిగా ఆడుకుందామని ఫిక్స్ అయ్యాడు. ఇలా కాదు, డోర్ వేసి ఈ బొక్కలను చూద్దాం. పదమావా మళ్ళీ వెళ్ళి కొడదాం. వద్దు మావా, ఇంకొన్నిసార్లు కొడితే దొరికేస్తాం. వీడితో మళ్ళీ రేపు ఆడుకోవచ్చులే. ఇప్పుడు వెళ్ళి పడుకుందాం పద. ఇప్పుడు రండ్రా, ఎవడ కొడతాడో చూసుకుందాం. నువ్వు ఎవడో ఇప్పుడు దొరుకుతావురా. ఎవడరా బాబు నువ్వు? ఏంటి దుప్పట్లు కావాలా? నీ బొక్కలో దుప్పట్లు కాలింగ్ బెల్ కొట్టచ్చు కదరా, ఎందుకు బడబడ బాధేతనం? ఈ టైప్ ఉంది కదండి, కనిపించలేదు. ఇంకోసారి డిస్టర్బ్ చేసావంటే ఆ 2 గుడ్డు కూడా పీకేస్తాను. మరి దుప్పట్లో నీ దుప్పట్లు మడిచి డిక్కీలో పెట్టుకో. గుడ్ మార్నింగ్ రా. మేమందరం పెద్ద మ్యాన్షన్ కి వెకేషన్ కి వచ్చాం. సూపర్ ఉంది. పొద్దున్నే ఎవరితోనే వీడియో కాల్లో సొల్లు కబుర్లు. వీడు కొత్తగా పరిచయం అయిన ఫ్రెండ్. ఎవరే ఆ ఫ్రెండ్? ఫ్రెండ్ యాప్ లో కలిసాడులే. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించైనా చాలా ఓపెన్ గా మాట్లాడొచ్చు. ఇంతే కాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫొటోస్ ఆఫ్ యూజర్ కానీ స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అవునా? అయితే నేను కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సరే, నువ్వు మాట్లాడుకో ఫ్రెండ్ తో. ఒరే గవ్వా, ఒరే మొవ్వా కోసిన ఎలా? నేను నీ కోసం అంత దూరం నుంచి వస్తే నైట్ మమ్మల్ని రిసీవ్ చేసుకోకుండా పొద్దున్న వచ్చి గవ్వా రవ్వ అంటావా? జొవ్వ కట్టి పైకి వదిలేయాలరా నిన్ను. సారీరా, రాత్రి కొంచెం అర్జెంట్ పని ఉండి సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. ఎంతకీ హోటల్ ఎలా ఉందరా? హోటల్ లాగే ఉంది. కామెడీ ల్యాబ్ ఎలా ఉంది చెప్పా? ఎక్కడ చూసామని చెప్పడానికి. నైట్ అంతా కొరువేయగాడు కొరువుదయ్యంలా తలుపు కొడతానే ఉన్నాడు. ఆ రిసెప్షనిస్ట్ లా లేడు, ఒంటికని రాక్షసుడిలా ఉన్నాడు. ఉందని తీసి పడదబ్బు. అన్నలా తీసేస్తాను రా బాబు.
ఈ మ్యాన్సన్ మొవ్వ మ్యాన్సన్ అవ్వక ముందు నుంచి ఉన్నాడు రా. దీని గురించి నాకన్నా ఆడికే బాగా తెలుసు, అందుకే మరి అని తీయలేదు, అలా ఉంచాను. సర్లే అండ్ ఇంకెప్పుడు నాకు అంట పడద్దని చెప్పు. ఆడి సంగతి వదిలేరా, హోటల్ చూపిస్తాను పదా, సూపర్ గా ఉంటది. బొక్కలా ఉంది. ఎవరి హోటల్ కట్టించింది? ఈడే అంకుల్. ఆడ మొక్కల్లాగే ఏడిసింది. జిజ్జిగిల్లా కడుక్కుందామని చూస్తే బాత్రూంలో మగ్గు లేదు, బకెట్ లేదు. పోనా గన్నైనా ఏడిసింది అంటే అది సావలేదు. ఇవేమీ లేకపోగా టిష్యూ పేపర్లు ఎట్టి తెచ్చాడు. దాంతో ఎలా కడుక్కోవాలి? టిష్యూలతో కడుక్కోరు నాన్నగారు, తుడుచుకుంటారు. ఈ తుడుచుకోవడాలు పావుకోవడాలు నా వల్ల కాదు. ఈ జగ్గుకి మగ్గు కావాల్సిందే. అబ్బా ఆపండి అంకుల్ మీ మగ్గుకోవాలా. మా ఓడి హోటల్ అంతా చూపిస్తాను అంటున్నాడు, పదండి. ఇదిగోరా, ఇదే రాయల్ డైనింగ్ హాల్. 100 మంది ఒకేసారి కూర్చుని తినచ్చు. ఏ 100 మంది లేకపోతే తిన్నావరా? సర్లే నెక్స్ట్ ఐటమ్ చూపించు. ఇది జలకన్యల్లా జలకాలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్. నైట్ టైం లైట్లు కూడా సెట్ చేశాను రై. హే సూపర్. అక్కడ ఈతాడి కలిసిపోయిన తర్వాత పోగడానికి ఉయ్యాల. ఇంకా యువతల పక్క వెయిటింగ్ హాల్ రా. ఇంక ఇవన్నీ రూమ్సే. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావరా మవ్వా. అంతా ఓకే గాని ఇంతకీ అటుపక్క ఏముంటది? ఆ అటువైపు ఇంకా రీమోడల్ చేయలేదు, చెత్త చెదర ఉంటది. స్టోర్ రూమ్ కింద వాడేస్తున్నాం. మీరు గట్ట అటువైపు వెళ్ళకండి. ఒక పక్క ఈ కథ జరుగుతుండగానే మరో పక్క ఇంకో కథ మొదలైంది. సార్, ఎన్నో రోజుల మన నిరీక్షణకి ఈ రోజే ఫలితం దక్కింది సార్. భైరవపురం కోటలో ఎక్స్కవేషన్ చేయడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఇంకా మనం అఫీషియల్ గానే మన వర్క్ అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. అవునా? ఎంత మంచి వార్త చెప్పా ప్రతాపం. ఈ విషయం తెలిస్తే మన మేడం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పద ఆవిడ దగ్గరికి వెళ్దాం. ఏంటి సార్ ఈ ప్లేస్ ఎంత భయంకరంగా ఉంది? మేడం ఇక్కడే ఉంటారా? అవును ప్రతాపం, ఆవిడ వాళ్ళ తాతగారితో కలిసి ఉంటారు. ఏంటి సార్ అరుపులు? ఆయన దయ్యాన్ని వదిలించే పకీరు. లోపల ఎవరికో దయ్యాన్ని వదిలిస్తున్నట్టున్నారు. ఎవరు నువ్వు? నీ పేరేంటి? చెప్పు, ఏ ఊరినిది? తెలీదా? తెలీదా? సార్ నాకు భయం వేస్తుంది సార్, నేను బయట ఉంటాను. ప్రతాపం, నీ పేరులో ఉన్న ప్రతాపం నీ ఒంట్లో లేదయ్యా. ఎవరు మీరు? మేడం గురించి వచ్చామండి. అవునా, ఉండండి పిలుస్తాను. జహీరా, ఇది నా ఆశే కాదు, ఆశయం కూడా. ఆలస్యం చేయకుండా పదండి భైరవపురం కోటకి. చూస్తుంటే మనకన్నా ముందే ఈ ప్రదేశానికి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. ఎస్, నా అనుమానమే నిజం. ఇతను ఎవరో ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని పడేసుకొని ఉంటాడు. అసలు జనసంచారమే లేని కోటలోకి ఇతనెందుకు వచ్చి ఉంటాడు? వాటన్నిటికీ సమాధానం దొరకాలంటే ముందు ఇతను మనకు దొరకాలి. మన ఇన్వెస్టిగేషన్ టీంకి ఈ ఫోటో పంపించి ఇమ్మీడియట్ గా ఇతని డీటెయిల్స్ కనుక్కోమని చెప్పండి.
లక్ష్మి లక్ష్మి నల్ల పుల్లగా ఉన్నాయే తెల్ల అయ్యి. సరే. అబ్బా ఎక్సలెంట్. నాన్నగారు భలే క్యాచ్లు పడుతున్నారండి సర్కస్లో ఎలుగుబంట్ల. ఎకసకాలు వద్దురే. ఏం చూసావు? నేను కాలేజీ రోజుల్లో బఠానీలు ఎగరేసి బీటు కొడుతుంటే అమ్మాయిలందరూ నాకు పడిపోయేవారు. ఆహా అవునా? అయితే ఇది పట్టని చూద్దాం. అబ్బా ముక్కు పచ్చడైపోయింది. అయ్యో పట్టకుండా అలా వదిలేసారేంటండి? పట్టడానికి నువ్వు వేసిందేమైనా పల్లి అంటే పుచ్చకాయ. ఎప్పుడో అమ్మాయిల ముందు వేసిన వేసాలు అమ్మల ముందు చెప్తే ఇలాగే పగులుద్ది మరి. చిట్టి ఏం చేస్తున్నావు చిట్టి? ఏం లేదను నీకోసం ఓ సర్ప్రైజ్. ఏంటి అలా చెప్తున్నావు? కొంపదీసా కత్తితో పొడిచి పారిపోతావా ఏంటి? అవును. నిన్ను చూసే భయపడాలి. సర్లే ఇక్కడ చూడు నేనేం రాశాను. ఎలా ఉందను? ముందా మ్యూజిక్ ఆపు. ఏమైందను? నీకు అసలు బుద్ధుందా చిట్టి? ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఎవరు లేరు కదను. ఏంటి ఎవరు లేరు? ఇప్పుడు మనం వచ్చినట్టే మా అన్నయ్య కానీ డాడీ కానీ వస్తే ఏమవుతుంది? ఇప్పుడే దాన్ని చెరిపేసిరా. ఏంటో అమ్మాయిలు ఇప్పుడే చూసి స్మైల్ ఇచ్చింది, ఎంతలోనే కోప్పడి వెళ్ళిపోయింది. సర్లే రాసింది చెరిపేద్దాం. ఇప్పుడే కదా రాశాను, ఏమైపోయిందమ్మా? ఏంట్రా అలా అరిచావు? నువ్వెందుకు అలా అరిచావు? అరవలేదురా, పిలిచాను. జడుచుకుని చచ్చాను. పిలిస్తే నాకు వినిపించేలా పిలాలరా, తక్కువ రోజులు వినిపించేలా కాదు. సారీరా, అందరినీ తినడానికి వెళ్తున్నారు పద. చెట్టు ప్రాణం భయపడినట్టుంది బాబు. ఒరే కొరువి, ఒరే కొరువయ్యా, ఎక్కడున్నావురా? ఎక్కడే ఉన్నానయ్యా. ఒరే అలా మొహం మీదకి వచ్చి భయపడతావేట్రా? నీ పేరు కొరువయ్య అని కాదు, కొరువుదయ్యం అని అట్టాలి. ఎంతకీ ఎందుకు పిలిచారయ్యా? ఎందుకు పిలవడం ఏంటి? వచ్చిన అతిథులకు భోజనాలు ఎక్కడ? అన్ని రెడీగా టేబుల్ మీదే ఉన్నాయి. అయితే వెళ్ళి వడ్డించు. అమ్మా ఎలా మాట్లాడుతున్నాడు రా బాబు వీడు. వీడి గొంతులో పొగ్గొట్టం దూరిపోయినట్టుంది. ఏమండి, ఇంటి దగ్గర నుంచి పచ్చడి తెచ్చాను, వేసుకుంటారా? నోర్మి, ఇంత దూరం వచ్చి ఇంత పెద్ద హోటల్లో దిగింది నీ పచ్చళ్ళు తినడానికి కాదు. అయినా ఇలాంటి 5 స్టార్ హోటల్కి వస్తే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాలి గాని మన ఇంటి నుంచి ఇక్కడ పట్టు రాకూడదు. ఈ బయట తిండ్లవి తినడం నా వల్ల కాదమ్మా, అందుకే ఒక డబ్బాడు ఆవకాయ పచ్చడి తెచ్చుకున్నాను. భారత స్త్రీలు. చాలే ఆపండి డాడీ, ఎప్పుడు మమ్మీని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అది కాదమ్మా, హోటల్లో అయిన వెరైటీలు ఉంచుకొని కూడా ఇంట్లో పచ్చడి తింటానంటది ఏంటిది? ఒరే కురువయ్య, మన హోటల్లో పచ్చళ్ళేం లేవా? ఎందుకు లేదండి, ఇదిగోండి. స్మెల్లకే నోరు ఊరిపోతుంది. సూపర్ ఉందరా. ఇంతకీ ఏం పచ్చడిది? పందికొక్కు పండు మిర్చి పచ్చడి. రే ఏమంటున్నావురా? అంటే ప్యాలెస్ లో పందికొక్కులు ఎక్కువ ఉన్నాయని నేనే పట్టుకొని పచ్చడి చేసామన్నాను. నా కోసం స్పెషల్ గా చేయించుకుంటానని మీరు తినేశారు. తీసుకో. మీకు తెలుసు కదా అంకుల్, గోవింద టేస్ట్ ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఈ పులుసు ట్రై చేయండి. అబ్బా థ్యాంక్స్ అమ్మా. బాగుందమ్మా. ఏంటిది? బాండ్రు కప్పలు బెండకాయ పులుసు అంకుల్. కప్ప కమ్మనకాయ దొరికితే నాకు వెయ్యండి. ఒరే ఏంట్రా ఈ వంటలు? ఏ అంకుల్ బాలేదా? నీ మనుషులు తినేవేనా పెట్టండి రా. అలా అయితే అన్నం ఉంది అంకుల్, ఆంటీ తెచ్చిన పచ్చడి వేసుకొని తినండి. లక్ష్మి, మీరు అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ కి నా దగ్గరగా వస్తారని తెలుసు. ఇదిగోండి. ఒరే గోరా, అది నిజంగా కప్పల పులుసేనేంట్రా? నిజమేరా, తింటావా? నాకొద్దు. మరి ఎందుకు అడిగావు? అయినా ఒరే, కప్ప నీటిలో చిరాగ్గా ఉంటది గాని నోట్లో భలే టేస్ట్ గా ఉంటదిరా. వద్దురా బాబు, నువ్వే తిను. టేస్ట్ లేదురా మీకు, టేస్ట్ లెస్ ఫెలోస్. ఒరే కొరవయ్యా, ఆ కొండ చిలువలు కట్లెట్ పట్టుకురా. కొండ చిలువలు కట్లెట్. గోవిందు, ఇక ఆపుతావా నీ ఎటకారాలు? నువ్వు కొంచెం మూసుకుంటే ఇంక అందరం తింటాం. సరే లిల్లీ. రే ముక్కు, ఆ పీతల పకోడీ ఎందుకో.
అవును, ఎందుకీ బేబమ్మ ఎక్కడా? ఏదో సొరంగంలా ఉంది. లిల్లీ లిల్లీ ఏమైంది లిల్లీ? గోవిందు ఏమైంది లిల్లీ? ఒరే ఫ్యాన్ పడిపోయిందిరా. ఫ్యాన్? లిల్లీ నీకేం కాలేదు కదా? ఏం కాలేదు గోవిందు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఫ్యాన్ పడిపోయింది బేబమ్మ. ఒరే మువ్వ నీ అవ్వ ఏంట్రా ఈ మెయింటెనెన్స్? కొంచెం పాత ఫ్యాన్ కదరా, నట్టు ఊడిపోయినట్టుకుంది. ఏంట్రా ఊడిపోయేది నట్టు? గోవిందు వదిలే. ఏంటి లిల్లీ వదిలేసేది? నీకేమైనా అయ్యి ఉంటే నేనేం అయిపోలే. ఏం అవ్వలేదు కదా గోవిందు, వదిలే. సంథింగ్ ఈస్ ఫిషీ. ఏంటిది, ఇంత జరిగినా కూడా ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతుంది. బేబమ్మ వచ్చినప్పటి నుంచి వస్తున్నాను, నీ ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నాకెందుకో నువ్వు ఈ చోటికి వేరే కారణం మీద వచ్చావేమో అనిపిస్తుంది. అందరూ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉంటే నువ్వు మాత్రం ఇంట్రాగేషన్ మోడ్ లో ఉన్నావు. ఏదో తెలిసిన దాని గురించి ఎతుకుతూ తెలియని దానిలో నటిస్తున్నావు. అలా ఏం లేదురా. ఏం కవర్ చేయాలని చూడద్దు బేబమ్మ, నీ నటన లాపు. అసలు ఏం జరుగుతుందో మర్యాదగా చెప్పు. దానికి ఇది సమయం కాదు. బొక్కలాగా ప్రతిదానికి ఇది సమయం కాదు, అది సమయం కాదు, అప్పుడు కాదు ఇప్పుడు కాదనో దాచిపెట్టి తిరుగుతావు. ఇక నువ్వు దాద్దామని చూసినా ఆగడానికి నాకు మన ఆడియన్స్ కి ఏం ఓపిక లేదు. కాబట్టి నువ్వు ఇప్పుడే చెప్పి తీరాలి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? ఎక్కడున్నావు? హోటల్లో ఉన్నావు, మొవ్వా మ్యాన్షన్. కాదు, మనం ఉన్నది కోటలో. అవును, ఇది ఒకప్పుడు పాడుబడిన కోట, దాన్ని మోడిఫై చేసి మ్యాన్షన్ చేశారు. దానికే ఏదో పెద్ద భైరవపురం కోటలో ఉన్నట్టు ఎందుకు బిల్డప్? రేయ్, నువ్వు అన్నది నిజమే. మనం ఉన్నది భైరవపురం కోటలోనే. ఏం మాట్లాడుతున్నావు బేబమ్మ? దారిలో భైరవపురం కోటను దాటే కదా ఇక్కడికి వచ్చాం. మరి ఇదెలా భైరవపురం కోట అవుద్ది? నాతో రా, నీకే అర్థం అవుతుంది. భైరవపురం మ్యాప్. మనం ఇంతకు ముందు వెళ్ళింది భైరవపురం చిన్న కోటకి, కానీ ఇప్పుడు వచ్చింది భైరవపురం పెద్ద కోటకి. అప్పుడు చిన్న కోటలోనే అన్ని సమస్యలు చుట్టుముట్టుకున్నాయంటే ఇప్పుడు ఈ పెద్ద కోటలో మనందరి పరిస్థితి ఏంటి? సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో మీరు ఫ్రెండ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.